పార్టీ లిస్ట్ రాలేదు, మాకేం సంబంధం లేదు, మనం పోతాం కదా. ఇప్పుడు ఆ 70% ఏదైతే మీకు వచ్చిందో దాన్ని అడుగుతున్నాం మేము. మీరు దాన్ని కూడా ఇంప్లిమెంట్ ఈ రోజు సమస్య వచ్చింది సార్, సమస్య తీర్చే బాధ్యత మీది. మీ విఆర్ వాళ్ళని పెట్టి అయిపోయండి, ఇంకా మనం నిలబడతాం మొత్తం అన్ని. లేదు ఎవరు గలాట్ చేయడం లేదు, అంత సైలెంట్ ఎంఆర్ఓ గారిని అడుగుతున్నాము. ఎంఆర్ఓ సార్ని సమాధానం చెప్పు అంతే, చెప్తున్నాము. సమాధానం చచ్చిపోవద్దు. మాకు రేపే లాస్ట్ ఉంది సార్, మాకు సమాధానం చెప్పిపోయింది. మినిస్టర్ ఏం చెప్పినాడు, మీరు ఆడే ఉండండి, ఈ రోజు కంప్లీట్ చేస్తామన్నారు. రోజు ఇట్లా 8 నెలలు అయింది మీరు పోస్ట్ మార్టం చేసుకుంటూ పోయేకి. మినిస్టర్ గారికి మా సబ్ కలెక్టర్ సార్ పెట్టారు, ఆ ఇన్ఫర్మేషన్ అడిగిన పెట్టారు. వారి నుండి మరి ఏమొస్తుందో దాన్ని బట్టి సార్ ఏం చెప్తే మినిస్టర్ గారు కాదు సార్. ఓకే కాదు సార్, మీ ప్రాబ్లం మీరు చెప్పినారు. ఇప్పుడు కూటమి కాదు సార్, కూటమి అన్నారు, మీరు బీజేపీకి ఇచ్చేసినారు, జనసేనకి ఇచ్చినారు, మాకెందుకు ఇవ్వలేదు సార్? వాళ్ళు ఎందుకు నిలబెట్టారు? మీరు మమ్మల్ని ఎందుకు నిలబెట్టారు? కాదండి, ఇప్పుడు సార్ అంతా మొత్తం అంతా అప్లై చేశారు. అప్లై చేశారంటే మరి వాళ్ళు ఇక సంవత్సరం వరకు వాళ్ళు తిండి మనం ఇట్లా పోవాలి సార్. అదంతా ప్లీజ్ కార్యకర్తలు ప్లీజ్ అంటే మనము సమాధానం చెప్పాలి. మరి మీరు అట్లా అదే చెప్తే సమాధానం చెప్పలేకుండా పోతే ఎట్లా? మేము ఏ రోజు రాలేదు, ఆ రోజు వచ్చినాం సార్, 8 నెలల నుంచి వచ్చినామా? పార్టీ ఆదేశిస్తేనే వచ్చినాము, మాకు పార్టీ ఆదేశిస్తేనే వచ్చినాము. ఇప్పుడు సమస్య 8 రోజులు లేకుండా ఇప్పుడు సమస్య వచ్చింది కదా, సమస్య తీర్చినారు. ఇప్పుడు తమరు ఏమంటున్నారు? పొద్దున మాట్లాడతానా అంటున్నారు, అది రేపు 30 అది కాదు. ప్రజలు మనం మొత్తం నిలబెట్టండి, మీ అధికారులు ఏంటి? నా డెసిషన్ నాది కాదండి, పై అధికారులు చెప్పండి. సమస్య రాలేదు, చెప్పాము సార్. మినిస్టర్ గారు చెప్పింది చేద్దాం ఎవరైనా చెప్పినారా? మీకు ఒత్తిడి ఉందా? బీజేపీ మీకే కలెక్టర్ జనసేన వాళ్ళకి ఏమన్నా మనం నిలబెట్టామా? వాళ్ళు అబ్జెక్షన్ చేసిన మా వాటిని కూడా ఇంత రీతి ఇబ్బంది ఏం సార్? మా పార్టీ ఇచ్చింది కూడా మాట్లాడితే చెప్పాను. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఒక్కటి ఇబ్బంది అంటే నువ్వు లోన్ పిలచ్చు కదా, రాండి ముగ్గురు సమస్య లేకుండా మొత్తం నిలబెట్టండి. మీ అధికారులు ఏంటి? సచివాలయం అధికారులు వైఎస్ఆర్లో తినాలా? ఇంకా 8 నెలల నుంచి వైఎస్ఆర్లో తినాలా? ఇది ఎక్కడ న్యాయం సార్? మా తెలుగుదేశం వచ్చింది అది. వాళ్ళ వాట వాళ్ళు తీసుకున్నారు సార్, వాళ్ళకి ఎందుకు వస్తారు సార్? మాకి మంట, ఆర్థిక ఉన్న కార్యకర్తలకు మంట ఉండదు సార్. వాళ్ళకి ఏమైంది? ఆరామ్ ఉన్నారు వాళ్ళు. మినిస్టర్ నుంచి వచ్చిందా లేదా మామూలుగా ఆర్డీఓ సబ్ కలెక్టర్ సార్కి? మినిస్టర్ నుంచి కానీ మీ కలెక్టర్ నుంచి తెలుసుకొస్తాం తాడపేడు. మీరు రాలేదు అంటే సార్కు లిస్ట్ వచ్చింది, తర్వాత మళ్ళీ మాట్లాడిన తర్వాత పైనుంచి లిస్ట్ రాలేదు అంటే తాడపేడు ఆ తెలుసుకొస్తాం. మిమ్మల్ని అడిగేది అధికారులు వచ్చి సార్ కూడా మినిస్టర్ గారితో మాట్లాడారు. మినిస్టర్ గారు అదే ఇన్ఫర్మేషన్ మీకు వైఎస్ఆర్ ఉందా? మీకు వైఎస్ఆర్ ఇబ్బంది పడతారు. సచివాలయం అధికారులు ఉన్నారు కదా, నానేయచ్చు, ఎల్లపేయచ్చు, పుల్లపేయచ్చు, మళ్ళా పేయచ్చు. అంతే ఏంటి అవగతం చేయండి. ఇప్పుడు ఎవరికొద్దు ఇష్యూస్ అయ్యి కొట్టాడుకొని అంత ఇబ్బంది ఎందుకు పడతారు? గారు చెప్పలేకుంటే మాకు పార్టీ ఆఫీస్కి పోతున్నారు. మీరు ఇస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది, మీరు వైఎస్ఆర్ వాళ్ళకి చేయాలని మనసులో ఉంటే అది చెప్పేసేయండి ఓపెన్. మీ దగ్గర ఏ తత్వం లేదు, మాకే మీ దగ్గర ఏ తత్వం లేదు. మీరు కావాల్సిన మనసులో ఏదో పెట్టుకుని ఏదో చేస్తున్న వాళ్ళే ఎక్కువ భాగం నీది ఉండేది, దీంట్లో ఎక్కువ భాగం నీదే ఉండేది. కాదు చెప్పేది చెప్పేది
సార్ని బీఆర్ వాళ్ళతో ఏపీ అని చెప్పినాము. నువ్వు దానికి రెస్పాన్స్ రాలే. ఎన్ని స్టోర్లు బీఆర్ వాళ్ళతో తెప్పించినావు సార్ తెలియదు. నువ్వు చెప్పు ఆదాంలో ఎన్ని స్టోర్లు తెప్పించినావు? తొందర తెలుగుదేశం వాళ్ళు ఏమంటారా? అప్పుడేం రూల్ ఇప్పుడేం రూల్ రాజ్యాంగం మారింది ఏమన్నా? రాజ్యాంగమే ఎంఆర్ఓకి తప్పుదో పట్టిస్తున్న సున్నువా ఆయన బీఆర్ వాళ్ళతో ఏం చెప్పు. ఎందుకు చెప్పు? ఏపిద్దామని చెప్పు. నువ్వు ఆదోనిలోనే బీఆర్ వాళ్ళతో వేయించినావు. ఆ మాట చెప్పు. ఆ రోజు తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు చెప్పింది నేను మరి ఇప్పుడు తహసీల్దార్ చెప్పు ఆ మాట మేము వేయించినాం సార్ అని. ఆ రోజు చెప్పింటే వాళ్ళు అది చెప్పు చెప్పు సార్కి ఆయన జగన్ గవర్నమెంట్ లో ఒక న్యాయమో గవర్నమెంట్ లో ఒక న్యాయమా? టీజీ భరత్ మినిస్టర్ జిల్లాకి ఆయన మాట ఇంకెవరు మన చంద్రబాబు నాయుడుతో ఫోన్ చెప్పారా మీకు ఏమన్నా డైరెక్ట్? ఇప్పుడు మినిస్టర్ తెలుగుదేశం ఇంత గొంతు కోసే ఎంఆర్ఓ ఎక్కడ లేడు. ఇప్పుడు మీరే గొంతు కోస్తున్నారు కార్యకర్తల్ని. తెలుగుదేశం గొంతు కోస్తున్నారు. ముగ్గురు సమానం మాదే పై ఇది మేము అడుగుతా ఉండేది. రెండు పార్టీలకు ఇచ్చి మాకెందుకు కాదు మీ బంధువులు అసలు వాళ్ళు ఏమన్నా మీ బంధువులా? మీ బంధువులా? మధ్యాహ్నం చేశారు మమ్మల్ని మాట్లాడుతుంటే పాండవులు ఎట్లా తరవాలి తెలుసు కదా విషయం. లిఫ్టింగ్ అయితే మేము చెప్పుకోవాలి. ఇది క్రియేట్ చేయొద్దండి. ఇప్పుడు మీ విఆర్ వాళ్ళని పెట్టి అయిపోయండి. అది ఏ సెటిల్మెంట్ అయినప్పుడు చెప్పలేకుంటే కానీ మేము పోతాము. మీ పరిస్థితి వేరే వాళ్ళతో ఏపీగలరా లేదా? ఒక మాట చెప్పండి. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో వేసినారు. అది ఆ పద్ధతి చేసినారు. అది వేస్తారా లేదా మాకు చెప్తే మేము పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోతాం. తమ్ముండే వీఆర్ఓ కమిట్మెంట్ అయినా వైఎస్ఆర్ చెప్తారా చెప్పండి. ఓపెన్ తెలుగుదేశం గొంతుకొచ్చింది నీవే. తెలుగుదేశం కార్యకర్తలంతా గొంతుకొచ్చింది నీవే. కోసేవే నీళ్ళేస్తాం గొంతుకొచ్చి నీళ్ళేస్తామని గొంతుకొచ్చి పడేసేవే పైనుండి వచ్చే ఆదేశాలను కూడా తిరస్కరించేవాడిని నిన్నే చూస్తున్నాం. అంత ఆతృత నీకు ఏం వాళ్ళ అప్పు చుట్టమా వాళ్ళ అమ్మ చుట్టమా అందరూ సమన్వయమని మీకే ఆయన ముఖ్యమంత్రి మాకేం మా నాయకుడు అతనే మాకు తండ్రి ఉన్నట్ల మేము ఏమని మాట్లాడతామడా? మాకు అర్థం లేదు సార్. సార్ మీ లెవెలే ఎంఆర్ఓ గారి లెవెలే వీఆర్ఓ చేపించేది. నేను ఒక 10 మంది ఎంఆర్ఓతోనే నేను చేపించినాను. సార్ మీకు ఇన్స్ట్రక్షన్ వచ్చినాయా లేదా? మినిస్టర్ చెప్పారా లేదా? చెప్పలేదు అంటే లేదు. చెప్పింటే వేయండి. ఎందుకు మాట్లాడిస్తే సార్ మధ్యాహ్నం లారీ ఎత్తిస్తానని ఎత్తించుకోవాలి. మీకు అబద్ధం చెప్పాలని ఎట్లా అనుకుంటాము?